హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. సిద్ధార్థ్ ప్రేరణల కాఫీ షాప్ ఓపెనింగ్ ఫంక్షన్కి మంజు వెళ్ళినందుకు విజయానంద్కి సారీ చెప్తుంది మంజు. విజయానంద్, నువ్వు నాకు సారీ చెప్పడం ఏమిటి మంజు అంటాడు. నువ్వు వెళ్ళింది మన సిద్ధు కాఫీ షాప్ ఓపెనింగ్కే కదా అంటే మన కాఫీ షాప్ ఓపెనింగ్. నిజానికి నేను చాలా సంతోషపడుతున్నాను మంజు. నాకు వెళ్ళే అవకాశం అదృష్టం రెండూ లేవు. కానీ నువ్వు కూడా వెళ్ళవేమో అని ఎంత బాధపడ్డానో తెలుసా. నువ్వు వెళ్ళి వాడిని సంతోషపెట్టావు, అది చాలు నాకు. జీవితంలో మొదటిసారి ఓ అడుగు వేశాడు మన అబ్బాయి, అది నువ్వు కళ్ళారా చూశావు. నిన్ను చూసి వాడు ఎంత ఆనందపడి ఉంటాడో నేను ఊహించగలను. అంతకన్నా కావాల్సిందేముంది మంజు అని అంటూ ఉంటే మంజు, ఇదేనండి మీ గొప్పతనం అంటుంది. కానీ మీ మనసు వాడికి అర్థం కావడం లేదు, అదే నా బాధ అంటుంది. విజయానంద్, మన బాధ వాడికి అర్థమవుతుందన్న నమ్మకం నాకు లేదు మంజు అంటాడు. కానీ మనకే అర్థం కావట్లేదేమో అనిపిస్తుంది మంజు. ఏం చేస్తాం, అంతా మన దురదృష్టం అంతే అని అంటూ ఉంటే మంజు, ఏమంటున్నారండి అని అడుగుతుంది. విజయానంద్, మన బిడ్డ మీద మనకెంత ప్రేమ ఉందో మనకు తెలియదా? మన బిడ్డ కోసమో వాడి మీదున్న నీకున్న ప్రేమ కోసమో నువ్వు వెళ్ళాలి. కానీ ఏ సంబంధం లేని మూడో వ్యక్తి అయిన ఆ అమ్మాయి చెప్తే నువ్వు అక్కడికి వెళ్ళడమే నాకు బాధగా ఉంది మంజు. మన బిడ్డని ఎలా చూసుకోవాలో నీకు తెలియదా? బిడ్డ మీద ఉన్న తల్లి ప్రేమను ఎవరో వచ్చి గుర్తు చేయాలా మనకు? అసలు ఆ అమ్మాయి నీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకునింది? కొడుకు మనసు నువ్వు తెలియని దానివి, బిడ్డను అర్థం చేసుకోలేని దానివి. తప్పంతా నీదే అని చెప్పాలనుకుందా? లేక నీకు అసలు ప్రపంచమే తెలియదనుకుందా? నీ ఆలోచనలకు నిర్ణయాలకు నేనే కట్టుబడి ఉంటాను, నేనే నిన్ను అప్రిషియేట్ చేస్తాను అంటే నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉంటావు. అలాంటి నిన్ను ఆ పిల్లొచ్చి మ్యానిపులేట్ చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి మాట విని నువ్వు వెళ్ళిపోవడం తప్పేం కాదనుకో, కానీ పరాయి వ్యక్తి కదా మంజు అంటాడు విజయానంద్. మంజు, కరెక్టే అండి అంటుంది. మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమే. కానీ నేను వెళ్ళింది ఎవరో ఒక అమ్మాయి వచ్చి చెప్పిందని కాదు, మనకు మన బిడ్డకు మధ్య ఏ దూరం లేదని తెలియచెప్పడానికి, మన బంధాల మధ్య మూడో వ్యక్తికి స్థానం లేదని నిరూపించడానికి అని మంజు అంటూ ఉంటే విజయానంద్ మంజు వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. విజయానంద్ మంజు దగ్గరికి వెళ్ళి, ఇది కదా మంజు అంటే అంటూ, నువ్వు ఇంకొకరికి అవకాశం ఇవ్వవని నాకు తెలుసు మంజు అంటాడు. మంజు గడప దాటి లోపలికి వచ్చింది కాబట్టి అవతలి వాళ్ళు చెప్పేది వినడం సంస్కారం. అందుకే 5 నిమిషాలు మాట్లాడగలిగింది. అంతేకాని ఎవరో చెప్తే నేర్చుకునే స్థితిలో నేను లేను అంటుంది మంజు. తండ్రి మీద కొడుకు ద్వేషం ఉండకూడదని ఎలా కోరుకుంటానో, కొడుకు మీద తల్లికి ద్వేషం ఉండదని నమ్మిన దాన్ని నేను. అదందరికీ తెలియాలని వెళ్లాల్సి వచ్చిందండి అంటుంది. విజయానంద్, నీకు అంత క్లారిటీ ఉన్నాక ఇక నేను చెప్పేదేముంటుంది మంజు అంటాడు. కానీ ఒక్క విషయం ఆలోచించు అంటాడు. సిద్ధు కోసం ఇంత దూరం వచ్చి నిన్ను మ్యానిపులేట్ చేసింది అంటే అంటూ, నువ్వు మ్యానిపులేట్ అయ్యావని కాదు, నువ్వు అవ్వవు కూడా అంటాడు. కానీ అంత మాటకారి అమ్మాయి సిద్ధు విషయంలో ఎంత దూరం వెళ్ళిందో, అబ్బాయిని ఇంకెంత దూరం మార్చిందో అని చిన్న అనుమానం మంజు అంటాడు. ఇంత తక్కువ టైంలోనే కలిసి కోచింగ్, కలిసి రైడింగ్, కలిసి కాఫీ షాప్ ఓపెనింగ్, పైగా ఆ కాఫీ షాప్కి ప్రేరణ స్టడీ కేఫ్ అని ఆ అమ్మాయి పేరు పెట్టడం చూస్తుంటే అంటూ మంజు వైపు చూస్తాడు. మంజు కోపంగా ఉండడం చూసి, వదిలే మంజు, వాడు మనవాడిగా మన బిడ్డగా ఉంటే మన అదృష్టం, మారిపోతే ఏం చేయలేం మంజు, అదే నా బాధ అంటూ వెళ్ళిపోతాడు. మంజు ఆలోచనలో పడుతుంది. ఇక కుమార్ కాఫీ షాప్లో కస్టమర్స్కి కాఫీ సర్వ్ చేస్తూ దూరంగా నిల్చుని సిద్ధార్థ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడం చూస్తాడు. సిద్ధార్థ్ దగ్గరకు వచ్చి, నీ ఐడియా వర్కౌట్ అయిందనా, నీలో నువ్వే ఆనందపడుతున్నావు అని అడుగుతాడు. సిద్ధార్థ్, ఈరోజు కేఫ్ ఓపెనింగ్కి అమ్మ వస్తుందనుకోలేదు, కానీ సడన్గా అమ్మ వచ్చేసింది అంటాడు. అమ్మ రాదని తెలుసు, కానీ ఎక్కడో చిన్న నమ్మకం. మా అమ్మ నా నమ్మకాన్ని నిజం చేసిందిరా, అమ్మ మనసేంటో నిరూపించింది, చాలా హ్యాపీగా ఉన్నాన్రా అంటాడు సిద్ధార్థ్. కుమార్, నీ నమ్మకాన్ని నిజం చేసింది అమ్మ కాదురా, ప్రేరణ గారు. అమ్మకు నీ మీద ప్రేమ లేదని అనలేను, కానీ ఆ అమ్మ తనకు తానుగా ఇక్కడికి రాలేదు. నీ బాధ గమనించి ప్రేరణ అమ్మ దగ్గరికి వెళ్ళి పిలిస్తే అమ్మ ఇక్కడికి వచ్చింది. ప్రేరణ గారికి ఇల్లు తెలియదు కదా, నేనే తీసుకెళ్ళాను.
అంటాడు కుమార్. అప్పుడే కస్టమర్స్కి ప్రేరణ కాఫీ సర్వ్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. సిద్ధార్థ్ ప్రేరణను చూస్తూ ఉంటాడు. కుమార్ సిద్ధార్థ్తో, ప్రేరణ గారు అమ్మతో ఏం మాట్లాడారో తెలియదురా, నేను బయటే ఉన్నాను, కానీ అమ్మని మాత్రం ఇక్కడికి రప్పించింది. ప్రేరణ గారు సూపర్ రా అని చెప్పి కుమార్ వెళ్ళిపోతాడు. ఇక ప్రేరణకు గణేష్ ఫోన్ చేసి, నీలాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు, ఏం తెలివి, శభాష్ అంటాడు. ప్రేరణ థ్యాంక్స్ అంటుంది. గణేష్, కేఫ్ని నీ పేరున పెట్టారంట కదా అని అంటూ ఉంటే ప్రేరణ, పేరులో బలం అలాంటిది అంటుంది. గణేష్, కరెక్టే, అంత బలం ఉంది కాబట్టే ఇంత తొందరగా ఒక మగాడితో కలిసి వ్యాపారం స్టార్ట్ చేశావు, చాలా గ్రేట్ అంటాడు. మీ అమ్మే అనుకున్నాను, నువ్వు మీ అమ్మ కన్నా 2 ఆకులు ఎక్కువే చదివావు అంటూ అర్థం కాలేదా అని అడుగుతాడు. మీ అమ్మ మిమ్మల్ని పోషించడం కోసం, ఆస్తి నొక్కేయడం కోసం మా నాన్నను ట్రాప్ చేసింది అని గణేష్ అంటూ ఉంటే ప్రేరణ, మాటలు జారద్దు అంటూ కోపడుతుంది. గణేష్, కోపం వస్తుందా, నాకు మాత్రం నవ్వొస్తుంది అంటాడు. మీ అమ్మ మా నాన్నను మోసం చేయడానికి చాలా ఏళ్ల టైం తీసుకుంది, కానీ నువ్వు అలా కాదు, ఆ సిద్ధు గాడిని పడగొట్టడానికి నీకు నెలలు కూడా పట్టలేదు, అందుకే నువ్వు చాలా గ్రేట్ అని చెప్తున్నాను అంటాడు. 3 నెలల్లో నీ పేరుని ఆ బోర్డు మీద రాయించుకున్నావు అంటే ఇంకొక 6 నెలల్లో ఆ కేఫ్ని నీ పేరు మీద రాయించుకుంటావు, కన్ఫర్మ్ అంటూ అదే కదా నీ ప్లాన్ అంటాడు. ఎక్కడికి పోతాయిలే తల్లి పోలికలు అని గణేష్ అంటూ ఉంటే ప్రేరణ, మా నాన్న నీతికి నిజాయితీకి ప్రేమకు ఆప్యాయతకు నిలువెత్తు నిదర్శనం, అలాంటి నాన్న కడుపున పుట్టాను అంటావు, కానీ మా నాన్న లక్షణం ఒకటి కూడా నీకు రాలేదని నేను అనగలను, కానీ మా అమ్మ నాకు సంస్కారం నేర్పింది అంటుంది ప్రేరణ. గణేష్, మా అమ్మ గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది అంటూ కోపడతాడు. ప్రేరణ, మరి మా అమ్మ గురించి కారు కూతలు కూసే అర్హత నీకెక్కడిదిరా అంటుంది. ఎదుటి వాళ్ళ సక్సెస్ని ఓర్వలేక మాటలతో నిందించే నీలాంటి వాడు ఏమీ చేయలేడు అని నేను నిరూపించాను, అదేగా నీ అక్కసు అంటూ నన్ను ఈ ఊళ్ళోనే లేకుండా చేస్తానన్నావు, కానీ ఈ ఊళ్ళోనే ఉన్నాను అంటుంది. నీ ఇంట్లో నా తండ్రిని కలుస్తున్నాను, ఈరోజు ఇదే ఊర్లో నాకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాను అని ప్రేరణ అంటూ ఉంటే గణేష్, టీ చాయ్, కాఫీ అంటూ ఎగతాళి చేస్తూ, ఆఫ్టర్ ఆల్ ఒక టీ షాప్ పెట్టుకుని నాతో సవాల్ చేయకు, ఓడిపోతావు అంటాడు గణేష్. ప్రేరణ, నేను చాయ్ దుకాణాన్ని నమ్ముకోలేదు, నా చదువును నమ్ముకున్నాను అంటుంది. అహంకారంతో మూసుకుపోయిన నీ కళ్ళు తెరిపించే రోజు ఎంతో దూరంలో లేదు. మా నాన్న కాళ్ళల్లో సత్తువ వచ్చి లేచి నిలబడేలోపు నేను కలెక్టర్ని అయ్యి నీ ముందు నిలబడతా, మా నాన్న చేతే నీ బతుకు పట్టిన బూజు దులిపేస్తా, గుర్తుంచుకో అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ప్రేరణ. ఇక ఐశ్వర్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న రంజిత్ని చూసి కాఫీ షాప్ దగ్గర విశ్వనాథ్ రంజిత్ని కోప్పడ్డం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇందిరా రంజిత్తో, కాఫీ షాప్ ఓపెనింగ్కి ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు బాబు అని అడుగుతుంది. రంజిత్, నేను అక్కడే ఉన్నాను, స్వీట్స్ సమోసా కూడా తిన్నాను అంటాడు. ఇందిర ఐశ్వర్యను రంజిత్కి వడ్డించమని చెప్పి కర్రీ తెస్తానంటూ కిచెన్ లోపలికి వెళ్తుంది. ఐశ్వర్య రంజిత్ ఫేస్ చూస్తూ వడ్డిస్తూ ఉంటే రంజిత్, నా మొహం కాదు ప్లేట్ చూసి వడ్డించు అంటాడు. ఐశ్వర్య రంజిత్తో, కాఫీ షాప్ నుంచి మీరు వెళ్ళిపోయారు, అసలు సమోసానే పెట్టలేదు అంటుంది. రంజిత్, సమోసా పెట్టలేదు, అది ఎగ్ పఫ్ అంటాడు. ఐశ్వర్య, కవర్ చేయకండి, నాకంతా తెలుసు అంటుంది. మీకు విశ్వనాథ్ గారికి మధ్య ఏదో ఉంది అంటూ ఉంటే రంజిత్కి పొలమారుతుంది. ఇందిర ఐశ్వర్యను కోపడి రంజిత్కి మంచినీళ్లు అందిస్తుంది. ఐశ్వర్య రంజిత్తో, విశ్వనాథ్ గారు అనగానే అంత ఉలిక్కిపడ్డారేంటి అని అడుగుతుంది. రంజిత్, లేదు పొలమారింది అంతే అంటాడు. విశ్వనాథ్ గారు ఎవరు అని అడుగుతూ ఉంటే ఐశ్వర్య, ఎక్కువైంది అంటుంది. రంజిత్, కర్రీయా అంటూ నా సరిపోతుంది అంటాడు. ఐశ్వర్య, నాకు తెలుసు, విశ్వనాథ్ గారి విషయంలో మీరు గతంలో ఏదో తప్పు చేశారు కదా అని అడుగుతుంది. అందుకే ఆయన మీతో కోపంగా ఉన్నారు అంటూ, తమరు ఎంత నటించినా చెల్లదు, ఇలా చూస్తే అలా పట్టేస్తాను, అందుకే మీరు అక్కడ ఉండలేక వెంటనే మాయమైపోయారు అంటుంది ఐశ్వర్య. యామై కరెక్ట్ అంటూ, మీరు ఖచ్చితంగా ఏదో తప్పు చేశారు కదా అని అడుగుతుంది. రంజిత్, నువ్వు సూపర్ అంటాడు. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా అంటూ ఉంటే ఐశ్వర్య, నేనంతే, క్షణంలో కనిపెట్టేస్తాను అంటుంది. రంజిత్ గ్రేట్ అంటాడు. ఐశ్వర్య, ముందు విషయం చెప్పండి, తప్పు చేశారా లేదా అని అడుగుతుంది. రంజిత్, తప్పు చేశాను, పెద్ద తప్పే చేశాను అంటాడు. ఐశ్వర్య, మీరేమో గతంలో ఎన్నైనా తప్పులు చేయొచ్చు, మేం మాత్రం ప్రజెంట్లో చిన్న తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తారా, ఇది ఎంత దారుణం అని అడుగుతుంది. రంజిత్, దారుణం కాబట్టే ఇంకెవరిని తప్పు చేయకుండా కాపాడుతున్నాను అంటాడు.
ఐశ్వర్య ఇంతకీ ఏంటా తప్పు అని అడుగుతుంది. రంజిత్, నువ్వు సైంటిస్టువు కదా, తప్పు చేశానని కనిపెట్టిన దానివి, నీకు ఆ తప్పేంటో కనిపెట్టడం పెద్ద విషయమా అని అడుగుతాడు. ఐశ్వర్య ఏంటి కామెడీయా అని అంటూ ఉంటే రంజిత్ కాదు ఐరన్ అంటూ పైకి లేస్తాడు. నేను రేపు బయటకు వెళ్ళాలి, బట్టలు ఐరన్ చెయ్యి అంటాడు. ఐశ్వర్య నిన్నే చేశాను కదా మర్చిపోయారా అని అడుగుతుంది. రంజిత్ నిన్న 2 డ్రెస్లే చేశావు, చాలా డ్రెస్సులు అలాగే ఉన్నాయి, అవి కూడా చెయ్యి అని చెప్పి ఖాళీ ప్లేట్ తీసుకుని సింక్ దగ్గరకు వెళ్తూ ఉంటాడు. ఐశ్వర్య వీడి మతిమరుపు తగలయ్యా అనుకుంటూ చెప్తాను, వీడు చేసిన తప్పేంటో కనిపెట్టి అప్పుడు చెప్తా అని అనుకుంటుంది. ఇక కాఫీ షాప్ దగ్గర సిద్ధార్థ్ ప్రేరణ వెళ్ళి పిలిస్తేనే అమ్మ ఇక్కడికి వచ్చిందని కుమార్ చెప్పడం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ దగ్గరకు వచ్చి సిద్ధు అని పిలుస్తుంది. సిద్ధార్థ్ ప్రేరణను కొత్తగా చూస్తూ ఉంటాడు. ప్రేరణ ఏంటి అలా చూస్తున్నారు అంటూ బాబు అలా చూడకు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటుంది. సిద్ధార్థ్ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అంటాడు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదండి అంటూ ఉంటే ప్రేరణ దేనికి థ్యాంక్స్ అని అడుగుతుంది. సిద్ధార్థ్ అమ్మకు దూరంగా ఉంటున్న ఒక కొడుకు బాధను గుర్తించినందుకు, ఓ బిడ్డ వేసే మొదటి అడుగుకి తన తల్లి దీవెన దొరుకుతుందా లేదా అని సతమతమవుతున్న వాడి నిరాశను గమనించినందుకు, మా అమ్మ ఇక్కడికి రాదు అని తెలిసిన అమాయకత్వంతో గేటు వైపు చూసిన నా కళ్ళను మీరు పసిగట్టినందుకు, మా అమ్మను కళ్ళ ముందుకు తీసుకొచ్చి మా అమ్మ చేతుల మీదుగా కేఫ్ ఓపెన్ చేయించి మా అమ్మ ఆశీర్వాదం నాకు ఇప్పించి నన్ను సంతోషపెట్టిన మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు సిద్ధార్థ్. ప్రేరణ సిద్ధు ఏంటిది, ఇంత చిన్న విషయానికే అంత ఎమోషనల్ అవ్వాలా అని అడుగుతుంది. సిద్ధార్థ్ ఇది చిన్న విషయం కాదండి, నాకు చాలా పెద్ద విషయం అంటాడు. ఇన్నేళ్లలో ఇలా మా అమ్మతో కలిసి ఏ కార్యక్రమంలో లేనండి, ఏ పండగ జరుపుకోలేదు, ఆ అవకాశం కూడా రాలేదు, కానీ ఇన్నాళ్లకు మన కెఫేలో మీ వల్ల ఆ అవకాశం వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేరణను హక్ చేసుకుని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ప్రేరణ షాక్ అవుతుంది. సిద్ధార్థ్ ప్రేరణను వదిలి సారీ అంటాడు. ప్రేరణ కంగారు పడుతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.